ఈ యొక్క దినమున మనము ఆదివారపు దినమున మనందరము 7 మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మరి పలికినటువంటి 7 మాటలు. 7 మాటల మొదటి మాట తెలుసా ఎవరికైనా? తీయండి, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపుము అని చెప్పాను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు తాను బ్రతికి ఉన్నంత కాలం అంతయు ఇదే చేశారు. కరుణించటము, కాపాడటము, అన్యాయం జరిగితే తిరిగి మాట్లాడటము. బతుకున్నంత కాలము చేస్తూ మళ్ళీ సిలువలో కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అర్థం కాలేదనమాట. యేసుక్రీస్తు ప్రభువారిని రోమా సైనికులు యెరూషలేం ప్రాంతం అంతా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. కొడితే నొప్పి వస్తుంది అని తెలుస్తుందో తెలియదు ఎదుటి మనిషికి? చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొరడా తీసుకున్నారు, ఎదుటి వ్యక్తిని కొట్టాము, ఎదుటి వ్యక్తికి నొప్పి తగిలిద్దా తగలదా? అది మనకి తెలిసిద్దా తెలియదా? వాళ్ళు చేసేది తప్పు అని, యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయంగా అప్పగించారని, యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయంగా సిలువేశారని అందరికీ తెలుసు అక్కడ. కానీ ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించండి అంటున్నాడు. ఏంటి దాని అర్థం ఏంటి అని ఆలోచిస్తే, మనము కూడా మన జీవితంలో దేవుడు మనకు అప్పగించిన కొన్ని పనులన్నిటినీ మనము తెలియకుండానే వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం, జవదాటేస్తూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట అంటం జరిగింది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఈ రోమా సైనికులు నన్ను కొడుతున్నారు, వీళ్ళకి తెలియదు నేనే రక్షకుడునని, వీరికి తెలీదు నేనే విమోచకుడునని, వీరికి తెలీదు వీరు పాపంలో ఉన్నారు అని. యేసుక్రీస్తు ప్రభువారిని బల్లెంతో ఇట్లా పొడుస్తారు. ఎందుకు పొడుస్తారు? ప్రక్కట బల్లెంతో పొడుస్తారు యేసుక్రీస్తు ప్రభువారిని. ఎందుకు? ఆయనకు ప్రాణం ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి. అయితే ఇంకొక 3 గంటల్లో విశ్రాంతి దినం వచ్చేస్తుందని చెప్పి పిలాతు ఏం చేశాడు అనంటే ఒక ఆర్డర్ ఇస్తాడు యూదులకి. ఏంటి ఆర్డరు? ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారికి అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు ఉన్నారు సిలువలో. అయితే ఇంకో 3 గంటలు అయిపోతే ఇంకా 6 అయిపోయిద్ది. అంటే శుక్రవారం 6 గంటలు అయిపోతాయి. శుక్రవారం 6 గంటలు అయితే ఆదివారం స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి విశ్రాంతి దినం. ఆ దినాన ఎవరు సులువు మీద ఉండకూడదు, సమాధి కార్యక్రమాలు ఏ పని చేయకూడదు. బైబిల్లో ఉంది చూసారా, విశ్రాంతి దినమును ఖచ్చితంగా పరిశుద్ధంగా ఆచరించాలి, ఆ రోజు ఏ పని చేయకూడదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చనిపోయారో లేదో అని చెప్పి ప్రక్కట బల్లెంతో పొడిచారు. పక్కన ఉన్నటువంటి వారికి కాళ్ళు విరిచేశారు త్వరగా చచ్చిపోవటానికి. కాళ్ళు విరిచేస్తే యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే చనిపోయి ఉన్నారు. ఈయన చనిపోయాడా, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయాడా అని చెప్పి టెస్ట్ చేయడానికి ఆ సైనికుడు ఏం చేశాడు, బల్లెంతో అట్లా పొడిస్తే రక్తం వేరుగా నీళ్లు వేరుగా పారాయంట. ఆ సన్నివేశాన్ని చూసి ఏడుస్తూ నిజంగా ఇతను రక్షకుడే అని ఆ సేవకుడు కూడా ఒప్పుకున్నాడు, ఆ సైనికుడు కూడా ఒప్పుకున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. 2వ మాట చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఎవరితో చెప్తున్నారు అనంటే
యేసుక్రీస్తు ప్రభు వారికి కుడి పక్కల మెడం పక్కల ఒక ఇద్దరు దొంగల్ని కూడా సిలువేస్తారు అనమాట. అంటే మొత్తం ముగ్గురిని సిలువేశారు. మీకు బొమ్మలు చూపించాలంటే బ్యాగ్లో బుక్ ఉంది, బుక్ది బొమ్మ చూపిద్దాం. అయితే ఇక్కడ ఒకళ్ళని మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేశారు. అయితే ఈ పక్కన ఉన్నటువంటి అతనేమో నువ్వు రక్షకుడు అంటున్నావు కదా, నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంటాడు ఒక అతను. ఇంకొక అతనేమో లేదు, మనమిద్దరం అంటే దొంగతనాలు చేసి తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్నాం, అతను ఏ తప్పు చేయలేదు, అతన్ని ఏమీ అనొద్దు అని అంటాడు కుడి పక్కన అతను. అప్పుడు కుడి పక్కన అతను ఏమంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారితో ఈ మాట అంటున్నాడు. ఏంటా మాట? ఇంకోసారి ముందు పైనకి వెళ్దాం. దొంగ ఏం మాట్లాడతాడు? అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పెను. ఆయనను చూచి ఏమంటున్నాడు దొంగ? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఆ దొంగ ఎడం పక్క దొంగ ఏమో, ఏ మనిషివి నువ్వు, రాజువి అని చెప్పి తిరుగుతున్నావు, నువ్వు కాపాడుకో, నన్ను కూడా కాపాడు, ఈ నొప్పి భరించలేకపోతున్నావు, ఎండకు అల్లాడిపోతున్నావు. ఇంకొక పక్కన అతను ఇంకేమంటున్నాడు? తప్పు, నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేశాను, మన ఇద్దరికీ శిక్ష కరెక్టే, ఈయన తప్పు చేశాడు పాపం, అట్లా అనొద్దు అని చెప్పి అతన్ని గద్దించి ఈయన యేసుక్రీస్తు ప్రభువారితో ఏమన్నాడు? ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను గుర్తుంచుకో. ఎక్కడికి వచ్చేటప్పుడు? నీ రాజ్యానికి వచ్చేటప్పుడు. అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోతున్నారు, ఇప్పుడు ఆయన తిరిగి లేస్తాడని ఆ దొంగకు ముందే తెలుసు. అంటే ఆ దొంగ పాపంలో ఉంటూ కూడా ఎవరి గురించి తెలుసుకున్నాడు? దేవుని గురించి తెలుసుకున్నాడు. ఇప్పుడు మన కొంతమంది క్రైస్తవ్యము 90% ఇట్లాగా ఉన్నారు, పాపంలోనే ఉంటారు, కానీ బైబిల్ గురించి బాగా జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. తెలుసుకొని నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవుడేమంటాడు? నాతో పాటు నీవు కూడా పరదైస్సులో ఉంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, మత్తయి సువార్తలో ముందులో అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు స్టార్టింగ్ లో, బాప్తిస్మము తీసుకుంటేనే పరలోకానికి రావటానికి అర్హులు. ఇప్పుడు పరలోకం అంటే ఏది? టెంపరీ పరలోకం, పరదైసే. ఇప్పుడు పరలోకానికి రావాలి అని అంటే మనకి ఏం తీసుకొని ఉండాలి? బాప్తిస్మం తీసుకొని ఉండాలి. మరి దొంగ తీసుకున్నాడా? తీసుకోడా. దొంగ ఏం చేస్తాడు? దొంగతనాలు చేస్తాడు, దోపిడీలు చేస్తాడు, అన్యాయాలు చేస్తాడు, శిక్ష అనుభవించాడు. దొంగ బాప్తిస్మం తీసుకోకుండా దేవుడు ఎట్లా మాట ఇచ్చాడు? ముందేమో బాప్తిస్మం తీసుకుంటేనే పరలోకానికి వెళ్తాడు అన్నాడు. ఇక్కడ డైరెక్ట్ దేవుడు ఏంటి మాట ఇచ్చేసాడు. సరే ఓకే, నాతో పాటు వచ్చేసే పరదేశికి. ఇది ఒక్క మాటక, ఎందుకని దేవుడు అట్లా చేశాడు అని చెప్పి ఇక్కడ రెండు తారుమారు ఉన్నాయి విషయాలు అని చెప్పి కొన్ని అర్థం కాని సంకోచంలో పడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఆ విధంగా చెప్పారు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆ దొంగ చనిపోయే స్థితిలో ఉన్నాడు, లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ దొంగ కిందకొచ్చి బాప్తిజం తీసుకొని రక్షణ పొంది అంత సమయము ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మారు మనసు పొందేశాడు. వెంటనే మారు మనస్సు అనేది సెకండ్లో జరుగుతుంది. అంతేనా? బాప్తిజం తీసుకుంటే మారు మనసు కాదు, మారు మనసు తీసుకున్నాక జరిగేదే బాప్తిజం. బాప్తిజం అనేది క్రియాపూర్వకంగా జరుగుతుంది. మారు మనస్సు అనేది ఆటోమేటిక్గా హృదయపూర్వకంగా జరిగిపోయింది. అయితే అలాగే దొంగకి జరిగిపోయింది. దొంగ మారు మనస్సు వెంటనే పొందాడు. యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడు, అతడే దేవుని కుమారుడు, మన కొరకే ఈ భూలోకానికి వచ్చాడు, మన కొరకే ఇప్పుడు మన పక్క నుండి చనిపోతున్నాడు అని నమ్మాడు. అయిపోయిందిగా బాప్తిజం. బాప్తిజం అంటే నీళ్ళలో ముంచి లేపనక్కర్లేదు, జెండా కింద ఇవ్వక్కర్లేదు, చిలకరింపులు ఇవ్వక్కర్లేదు. సంఘము అంత మేడ గదిలో ఉండి ప్రార్థిస్తూ ఉంటే 150 మంది ఒకేసారి బాప్తిస్మం పొందారు, అది అగ్ని చేత. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తనను పరదేశులు జ్ఞాపకం చేసుకోవటానికి కారణం
తాను ఆల్రెడీ మారు మనస్సు పొంది అటువంటి బాప్తిస్మం పొందాడు గనక తనను కూడా దేవుడు తీసుకువెళ్తానని మాట ఇచ్చాడు. తర్వాత ఇంకొక మాటను చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి తల్లి ఏమైంది? అనాథ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారేనా మరియమ్మ గారికి తల్లి? కొడుకు ఇంకెవరు లేరా? ఉన్నారు. ఇంకా కొడుకులు పుట్టారు, కూతుర్లు పుట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు ఫస్ట్, ఆయన తర్వాత తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. యాకోబు గారు ఉన్నారు కదా, యాకోబు పత్రిక, ఆయన సొంత తమ్ముడు. అయితే ఎందుకు ఈమె అంతమంది ఉన్నా సరే అనాథ అయిపోవాల్సి వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటానికి పట్టుకున్నప్పుడు శిష్యులందరూ పారిపోతారు. భయం వేసి వాళ్ళని కూడా పట్టుకొని ఇలాగే హింసిస్తారేమో అని చెప్పి ఎటోళ్ళటు పారిపోతారు. యేసుక్రీస్తు ప్రభువారు లేచి తనంతట తాను చూపించుకున్నా సరే వారు ఇంకా నమ్మకుండా ఇంకా బిక్కుమంటూ భయంలోనే ఉంటారు. అయితే ఆ సమయంలో మరియమ్మ గారు ఒక్కరే దూరం నుండి చూస్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారిని. మరియమ్మ గారిని ఇంట్లో వాళ్ళు వదిలేశారు. ఇంట్లో వాళ్ళు ఎవరు యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి రాలేదు. అక్క చెల్లెలు రాలేదు, అన్న తమ్ముళ్ళు రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఉన్నారు సిలువ మీద. ఆయన చూడటానికి దూరంగా నిల్చొని తల్లి. ఆ తల్లిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు బాధ్యతను అప్పగిస్తున్నారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. తల్లి తన శిష్యుడికి చెప్తున్నాడు, ఇదిగో యోహాను, ఇదిగో నా తల్లి, ఇక నుండి ఈమె నీ తల్లి, ఇదిగో ఇక నుండి ఇతడే నీ కుమారుడు. అప్పటి నుండి అతని ఉంటే ఉంటా వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ బాధ్యతను చూపిస్తూ ఉండడం గమనించవచ్చు. దేవుడు బైబిల్లో చెప్తూ ఉంటాడు, తల్లిదండ్రులను సన్మానించుడి. తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయువును దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకి తెలియజేసేది, ఆయన దేవుడై మనిషి కుమారుడై భూలోకానికి వచ్చినా సరే మానవాళికి ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలకి దేవుడు ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. ఇది ఎన్నో మాట? మూడో మాట. ఈ 7 మాటల్లో ఇంకొక 3వ మాటగా తన తల్లికి కూడా బాధ్యతను అప్పగించాడు అని అంటే, మన యొక్క బంధాలను బంధుత్వాలను ఏ విధంగా చూసుకోవాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలో జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి క్షణంలో కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకొని తన తల్లి ఒంటరి అవ్వకూడదని చెప్పి తీసుకెళ్లి తన శిష్యుడికి అప్పగించడం జరిగింది. ఆయన సిలువ ప్రయాణం చేస్తూ పడిపోతూ ఉంటే ఆయనకు పరిచర్య చేసిన మగ్దలేని మరియా ఇంకా చాలా మంది స్త్రీలందరూ ఏడుస్తారు ఆయన చూసి, ఆయన స్థితిని చూసి, ఆయనకు వచ్చిన బాధను చూసి, ఆయన అల్లాడిపోతున్న విధానం చూసి ఏడుస్తుంటే ఆయన ఏమంటాడు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసము ఏడవకుడి, మీ కోసము మీ పిల్లల కోసము ఏడవడి. అదే చేయరెవరు? ఏం చేయరెవరు? అదే చేయరెవరు? దేవుడు అందుకు అదే చెప్పాడు, మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రులు ఎదుట చూపినటువంటి ప్రేమ. తర్వాత ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము.
ఇక్కడ 7 మాటల్లో ఇప్పుడు ఏలి ఏలి లామా సబక్తా, ఇది హెబ్రూ భాష. హిబ్రూ భాషలో హిబ్రూ బైబిల్లో ఉన్న పదాన్ని తీసుకొచ్చి తెలుగు బైబిల్లో పెట్టారు, ఇంగ్లీష్ బైబిల్లో పెట్టారు, హిందీ బైబిల్లో పెట్టారు. 7 మాటలు ఈ మాట ఎందుకు హెబ్రీ భాషలోనే పెట్టడం జరిగింది? మిగతావన్నీ పెట్టచ్చు కదా. ఒకవేళ పెట్టాలనుకుంటే 7 మాటలు హెబ్రీ భాషలోనే డైరెక్ట్గా తీసి కాపీ చేసి పెట్టచ్చు. అట్లా చేయకుండా ఓన్లీ ఈ ఒక్క మాటనే హెబ్రీ భాషలో నుండి తీసుకొచ్చి ఏలి ఏలి లామా సబక్తా అని ఆయన అంటం జరిగింది. దానికి అర్థం కూడా తెలుగులో వివరించడం జరిగింది. ఎందుకు హైలైట్ చేశారు ఈ వాక్యాన్ని, ఈ మాటను ఎందుకు హైలైట్ చేశారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట గ్రంథాల నుండి రక్త బిందువులు కారటం మొదలవుతుంది. ఎందుకు అంతగా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెమటలు ఉన్నాయి, మనకి చెమటలు పడుతూ ఉంటాయి. చెమటలు వచ్చేంత హోల్ ఎంత ఉంటుంది? చిన్నది. ఆ చిన్న హోల్లో ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది బయటికి. ఏ విధంగా సాధ్యం అది? అయితే నేను రీసెంట్గా ఒక కేసు చదివాను అనమాట. ఒక పాపకి గోర్ల నుండి రక్తం వస్తుంది. 10th క్లాస్ చదివే పాపకి ఈ గోర్లు చుట్టూరు బ్లడ్, ఈ 10 గోళ్ళు అంతే, ఆగట్లేదు, బ్లడ్ వస్తూనే ఉంది, చుక్కలుగా డ్రాప్గా. ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి, ఒకవేళ హార్ట్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి హార్ట్ టెస్ట్ చేశారట. హార్ట్ బాగానే ఉంది. సరే, బ్లడ్ థిన్నెస్ చూసారంటే మందము పల్సందనం ఇవి చూశారు. సరే, అవి కూడా అది బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి రిపోర్ట్స్లన్నీ, కానీ బ్లీడింగ్ ఆగట్లేదు. ఏంటి బ్లీడింగ్ ఆగట్లేదు అని చెప్పి ఆయనకి ఒక డౌట్ వచ్చి జింక్ టెస్ట్ చేశాడు. ఏం చేశాడు? జింక్ టెస్ట్. ఆ జింక్ టెస్ట్ చేస్తే అప్పుడు తెలిసింది ఆమెలో జింక్ తక్కువగా ఉంది. జింక్ ఏం చేసిద్ది అని అంటే, బ్లడ్ ఈ రంధ్రాల నుండి బయటికి రాకుండా పట్టుకుంటుంది గట్టిగా. జింక్ లేకపోవటం వల్ల వదిలేసింది. సరే, చూసారా, చిన్నది కానీ జబ్బు ఎంత పెద్దది, దానికి ట్రీట్మెంట్ ఎంత చిన్నది. జింక్ టాబ్లెట్లు వారం వాడితే తగ్గిపోయింది ఆమెకి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ సమయంలో వచ్చినటువంటి రోగము కోట్లలో ఒకరికి ఉంటుందంట. ఖచ్చితంగా అటువంటి రోగం ఉంటుందంట. ఎందుకు ఉంటుంది? ఎందుకు ఆ స్వెట్ గ్లాండ్స్ నుండి బ్లడ్ వస్తుంది అని అంటే, హైపర్ టెన్షన్. ఇప్పుడు హైపర్ టెన్షన్ అంటే ఎంత? బీపీ ఉంది ఎగ్జాంపుల్గా. ఎంత బీపీ వస్తుంది మనకి సహజంగా? ఎక్కువ ఉప్పు తింటే వస్తుంది, ఎక్కువ కోపం ఉంటే వస్తుంది, ఇంకా బాధ, వేదన, ఆలోచన. అంతకంటే ఎక్కువ వేదన, బాధ వస్తే అప్పుడు ఆ చెమట వచ్చేటువంటి గ్రంథాల నుండి ఏమొస్తుందంట? బ్లడ్ వస్తుంది. అంత బాధ ఏం పడి ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు? యేసుక్రీస్తు ప్రభు వారు అంత బాధ, అంత కష్టం పడి ప్రార్థన చేయటానికి కారణం ఏంటి? ఆయన ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? చూద్దాం పదండి, మత్తయి సువార్తలో. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసే వేళ శిష్యులను తీసుకెళ్ళి, వారితో కూడా నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటాడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు, మరణమునంతగా నా ప్రాణము బహు దుఃఖంతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెల్లగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి. ఓకే, ఇంకొక అధ్యాయంలో చూద్దాం. అయితే ఈ మత్తయి సువార్తలో లేదు, మార్కు సువార్త, లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. ఆయన వేదన పడుచు మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా
చెమట ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె గొప్ప రక్త బిందువుల వలె చెమటలు ఎవరికన్నా పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థన చేస్తామంటే ఆయన తోటలో ఉన్నాడు కాబట్టి ఉక్క బోసో ఏమో చెమటలు పట్టుతాయి, కానీ ఆ చెమటలు కింద కింద భూమి మీద ఏం పడుతుందంట, రక్తంగా కింద పడుతుంది. అంత టెన్షన్ ఏం పడి ఉంటాడు, ఆల్రెడీ పైన ఉంది, ఏమనుంది, ఎంత వేదన, ఆయన వేదన మరింత ఆతురగా ప్రార్థన చేయగా, ఆయన వేదన పడుతూ ఆత్రం అంట తొందరగా ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో తొందరగా మాట్లాడుతున్నాడు. ఏంటి అంత వేదన ఆయనకి? 3 సార్లు ప్రార్థన చేశాడు. ఇందాక చూసినట్టు మనం ఏంటి ఆ ప్రార్థన, గెత్సేమనే తోటలో కొంచెం ముందుకెళ్ళి సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని, నీకు వీలైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగనిమ్ము. ఏం చేయాలంట, ఈ పాత్రని నా దగ్గర నుండి తీసేయి అంటున్నాడు. అంటే ఏంటి అర్థం, మీకు అర్థమైంది ఏంటి? ఈ శ్రమలు, సిలువ శ్రమని నా దగ్గర నుండి తీసే, అదే కదా అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి ఎందుకు వచ్చారు? శ్రమను అనుభవించడానికే, సిలువ మరణం పొందడానికే, రక్తాన్ని ప్రోక్షించడానికే. అట్లాంటి ఆయన ఇంకొద్దిసేపట్లో సిలువకు అప్పగింపబడబోతున్నాను అన్న టైంలో ఇదేంటి మళ్ళీ, ఈ పాత్ర నా దగ్గర నుండి తీసేయి. అది యేసుక్రీస్తు ప్రభువారు చేసే ప్రార్థన ఏంటి అని అంటే, ఈ శ్రమ నేను అనుభవిస్తా, ఈ బాధ నేను అనుభవిస్తా, ఈ కష్టం నేను అనుభవిస్తా, అయితే నా చెయ్యి మాత్రం వదలద్దు. నా చెయ్యి పట్టుకో, అంతే, చెయ్యి పట్టుకో, నువ్వు శ్రమలో స్టార్ట్ చేయి, వరుసగా నేను అనుభవిస్తాను, కానీ నా చెయ్యి వదలొద్దు. కానీ చెయ్యి వదలాల్సిందే. చెయ్యి వదిలితేనే మనిషి కుమారుడు ఎవరికి అప్పగింపబడినట్టు, ఈ లోక మనుషులకు అప్పగింపబడినట్టు. లేకపోతే దేవాది దేవుడు తోడుగా ఉంటే ఏ మనుష్యుడైనా మనుషుని పట్టుకోగలరా? ఆ జోలికి వెళ్ళగలరా? వెళ్ళలేరు. కానీ దేవుడు ఆయన చెయ్యి వదలాల్సిందే. అది చెయ్యొద్దు అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన ఏంటి, ఆయన వేదన ఏంటి, ఆయన బాధ ఏంటి, ఆయన చెమటకు బదులు రక్తం కారేంతగా బాధపడుతూ ప్రార్థన చేయటానికి కారణం, నా చేయి వదలద్దు. మనం ఇప్పటిదాకా అట్లాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశామా? నాకు భలే ఆశ్చర్యం వేసింది. అంత వేదన, తండ్రి యొక్క ఎడబాటు అంత తట్టుకోలేకపోయాడు కుమారుడు. అదే హిబ్రీ భాషలో హైలైట్ చేసి సేమ్ అదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నా దేవా నా చేయి ఏల విడిచితివి. ప్రార్థన చేశాను కానీ సాగిలు పడి నా చేయి వదిలేశాను. అందుకు ఈ వర్డ్ని హైలైట్ చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ఎడబాటును తట్టుకోలేకపోయారు. తండ్రి యొక్క ఎడబాటు ఎంత భయంకరము అని తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువ ప్రయాణమే మనకు గొప్ప ఎగ్జాంపుల్, గొప్ప ఉదాహరణ. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ ప్రయాణం అంతటిలో సైలెంట్గా ఉంటూనే సాగుతూ వచ్చాడు ప్రతి చోట. యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని చోట్ల సువార్తను ఎట్లాగా ప్రకటిస్తా ఉంటే కొంతమందికి నచ్చక రాళ్ళు తీసుకునేవాళ్ళు ఆయన ముందే. నేనేం తప్పు చేశానని మీరు రాళ్ళు తీశారు ఇప్పుడు అని అనేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు దైవ దోషం మాట్లాడుతున్నావు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి, కుమారుడు అంటావేంటి, దేవాది దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావేంటి, నువ్వు మనిషివంతే అని అంటారు వాళ్ళు. లేదు, నేను దేవాది దేవుని కుమారుడినే, కావాలంటే మీ లేఖనాలు చూడండి. వాళ్ళకి ఇంకా కళ్ళు తెరుచుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో గర్జించి నిలబెట్టి అందరికీ చెప్పే పరిస్థితి నుండి ఆయన ఎక్కడికి వచ్చేసాడు, మౌని అయి వచ్చేసాడు. ఎందుకని మౌని అయి ఉన్నాడు? తండ్రి వదిలేశాడు కాబట్టి. తండ్రి వదిలేస్తే కుమారుడికి ఎలా అనిపించింది? విలవిలలాడిపోయాడు. 9 గంటల నుండి 3 గంటల దాకా అల్లాడిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ఎడబాటు తట్టుకోలేక. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మరణించారో భూమి వణికిందంట. భూకంపం రాలే, భూమి ఏమైంది? వణికింది. భూమి వణకటం అంటే, భూకంపం అంటే ఇట్లా కదిలిద్ది, భూమి పీటలు ఉంటాయి, ఇట్లా రప్చర్ అవుతాయి. మరి భూమి వణకటం అంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో. ఎన్ని కట్టడాలు కూలినాయో, ఎన్ని మెట్టలు పైకి కిందకి జారినాయో,
ఎంతమంది మనుషులు చచ్చిపోయారో, ఎంతమంది ఇళ్ళు కూలిపోయినాయో, ఎన్ని దేశాలు కలిశాయో, ఎన్ని దేశాలు విడిపోయాయో, ఎన్ని సమాధులు బ్రద్దలయ్యాయో, ఎన్ని సమాధులు నామరూపాలు లేకుండా పోయాయో. భూమి వణకటం అంటే మామూలు విషయం కాదు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేసేటువంటి మాట ఏంటి అని అంటే, తండ్రి యొక్క ఎడబాటు భయంకరమైనది. అది మనకి ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకు? దేవాది దేవుడు ఉచితంగా మనందరికీ రక్తాన్ని ప్రోక్షించి మనల్ని ఎవరిగా తీర్చిదిద్దేశాడు? నీతిమంతులుగా తీర్చిదిద్దేశాడు. ఉచితంగా ఇచ్చేసాడు ఈ యొక్క అనుగ్రహం మనకి. కాబట్టి మనకంతగా తండ్రి యొక్క ఎడబాటు అర్థం కావట్లేదు. ఎందుకు అనంటే మధ్యవర్తి మనకున్నాడు కాబట్టి కాపుదలగా. కానీ క్రీస్తు చెప్తా ఉన్నాడు, తండ్రి యొక్క ఎడబాటు భయంకరము, అది భరించలేనిది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ఎంత జీవించినా సరే ఎప్పుడు తండ్రి మనల్ని వదిలిపెట్టకుండా, మనము తండ్రిని వదిలిపెట్టకుండా ఉండే విధంగా మనము జీవించాలి. తండ్రి యొక్క ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి చెప్పారు. ఆయన ప్రేమను చెప్పలే. ఆయన చెప్పే ప్రతీది అంటే ఏంటి అని అంటే, సువార్త తండ్రి యొక్క ప్రేమ ఈ విధంగా ఉంది, నీ తండ్రి నిన్ను ఇలా ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. తర్వాత ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 19:26. అయిపోయింది ఇది. 19:30 కిందకు వద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది ఎన్నో మాట? 6వ మాట. 5వ మాట. 5వ మాటకి వెళ్దాం పైకి. 20 పైన ఉంది చూడండి. 26 కాదు 26. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. దాని కింద 26, 28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారికి దాహం వేసింది. జీవజలపు ఊటలు నా దగ్గర ఉన్నవి అని చెప్పి సమరయ స్త్రీకి చెప్తారు ఆయన. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో సమరయ స్త్రీకి అప్పుడు అర్థమైంది, ఆహా ఇతనే రక్షకుడు, మెస్సయ్య రాబోతున్నాడు అని చెప్పి ప్రవచనం ద్వారా నెరవేర్చబడింది అని చెప్పి ఆ మాట విని తన ఊర్లో ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళి ఈ విషయం చెప్పింది సమరయ స్త్రీ. అటువంటి రక్షకుడికి ఏం వేసింది? ఇప్పుడు దాహం వేసింది. ఏం వేసింది? దాహం వేసింది. రక్షకుడికి దాహం వేయచ్చా? దేవాది దేవుడికి దాహం వేయచ్చా? దాహం వేసిందంటే ఎవరైనా చెప్పండి. దేవుడికి దాహం వేసిద్దా? మనిషికి దాహం వేసిద్దా? చెప్పండి, ఎవరికి దాహం వేసిద్ది? మనిషికే దాహం వేసిద్దా? అంటే అక్కడ ఎవరు ఉన్నట్టప్పుడు సిలువ మీద మనుషుడే ఉన్నాడు. దేవాది దేవుడు అదే చెప్తా ఉన్నాడు, మనుష్య కుమారుడు. దేవాది దేవుడు ఎక్కడ తన దైవత్వమును చూపించలేదు, తన దైవ గుణాలను చూపించలేదు, దైవ శక్తులను చూపించలేదు. ఆయన ప్రతి చోట మనుష్య కుమారుడను, నేను మనుష్యుడనే అని చెప్పుకుంటూ తిరిగాడు. నేను తండ్రి యొక్క కుమారుణ్ణి, మనుష్యుడిగా భూలోకానికి వచ్చాను అనే చెప్పుకుంటూ ఉన్నాడే. యేసుక్రీస్తు ప్రభువారు మన రూపాన్ని దాల్చారు, మన శరీరాన్ని దాల్చారు, మన అవయవములను దాల్చారు, మన కోరికలు, మనలాంటి ఆలోచనలు ఆయన కూడా అనుగ్రహించుకున్నాడు. కాబట్టి ఆయనకి ఏమేసింది? దాహం వేసింది. లేఖనాల ప్రకారం ఆయన దప్పిగొనెను, ఆయన నోటికి చేదు చిరకను ఇచ్చెను అని ప్రవచనము నెరవేరాలి. కాబట్టి ఆయన దాహము గొనుచున్నాను అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు జీవితం అంతా ప్రవచనాలు నెరవేర్చుకుంటూ వస్తాడు. అందుకే హెబ్రీ పత్రికలు అంటారు, దేవాది దేవుడు ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చాడు కానీ కొట్టివేయటానికి రాలేదు. సో యేసుక్రీస్తు ప్రభువారికి దాహము వేసింది. తర్వాత ఏం జరిగింది? ఇంకో మాట
దాని కింద 30. చెరకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ యేసు 30. యేసు ఆ చెరకు పుచ్చుకొని యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి. ఇక్కడ ఏమైపోయింది? ఆత్మను అప్పగించాడంటే అర్థం ఏంటి? ఓకే, మొత్తం పూర్తి చేశాను. ఇంకా నాకేం అర్థమైందంటే చనిపోయాడు అని అర్థమైంది. మీకేం అర్థమైంది? అంతే కదా, సమస్తమును సంపూర్తి చేసి తన ఆత్మను తల వంచి తన ఆత్మను అప్పగించేశాడు. 7వ మాట చూడండి మరి, లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని. ఇదేంటి? ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాడు. మరి ముందు విడిచింది ఏంటి? ముందేమో ఈ వచనంలో ఏమనుంది? తల వంచి ఆత్మను అప్పగించను. తర్వాత ఏమనుంది 7వ మాటలో? పెద్దగా కేకేసి సమస్తము కంప్లీట్ అయిపోయింది, నువ్వు ఇచ్చిన టాస్క్ అంతా నేను కంప్లీట్ చేశాను అని చెప్పి ప్రాణం వదిలేసి. అదేంటి? 2 ప్రాణాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారికి. ఆత్మ శరీరము 2 వదిలేడు ఆయన. అది సాధ్యమేనా? మనుషులకి సాధ్యం కాదు. ఒకసారి గమనిద్దాం. రీసెంట్గా ఒక స్టూడెంట్ మెడిసిన్ చదువుతున్నాడు. హాస్టల్లో అందరితో కలిసి పైకి వెళ్ళాడు, హాస్టల్ టెర్రస్ పైకి వెళ్ళి మామూలుగా మంచిగా ఆడుకుంటూ మాట్లాడుకుంటూ టెర్రస్ మీద నుండి పడిపోయాడు కిందకి. 5 అంతస్తులో 6 అంతస్తులో ఉంది బిల్డింగ్. పై నుంచి కింద పడిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. దగ్గరగా ఒక 20-25 సంవత్సరాల నుండి కోమాలోనే ఉన్నాడు. జస్ట్ అట్లా లేచి కళ్ళు తెరిచి చూస్తాడు, అందరినీ కళ్ళు అటు ఇటు తిప్పుతాడు, అంతే. ఇంకా లెగవట్లేదు. ఇక వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు అని అంటే కోర్టులో కేసు వేశారు. ఏమని? నా కొడుకుని ఇంకా మేము కష్టపెట్టలేము, కాబట్టి ఏం చేయాలి? నా కొడుకుని చట్టపరంగా ప్రాణము తీయుటకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కేసు వేశారు. ఒక 15 ఏళ్ళకి వేస్తే కేసు ఒప్పుకోలేదు వాళ్ళు. లేదు, కావాలంటే కోర్టు ఇస్తుంది, మీకు ట్రీట్మెంట్ కావాల్సిన డబ్బులు, ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం, పోయి అట్లా బిడ్డ ప్రాణాలు తీయద్దు అని చెప్పి కోర్టు ఏం చేసింది? కేసు కొట్టేసింది. అయినా సరే డబ్బులు ఇచ్చింది, అంతా జరిగింది, అయినా ప్రాణం నిలబడదని డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ఇంకా అప్పుడు తర్వాత కోర్టులో జడ్జిమెంట్ చదువుతూ ఏడుస్తూ జరుగుతుంది. అది వీడియో కూడా పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట. ఇతని ప్రాణము తీయుటకు నేను అనుమతినిస్తున్నాను, ఈ దౌర్భాగ్యం నాకే దొరికింది అని ఆమె ఏడ్చింది. అంటే ఇక్కడ ఎందుకు ఇది చెప్పాను అనంటే, అతని ఆత్మ ఎప్పుడో క్షీణించిపోయింది. ఇంక ఉందేంటి ఆయనకి? ప్రాణం ఒక్కటే. ఆత్మ వేరు, ప్రాణం వేరు, శరీరం వేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీటి మూలంగానే వస్తాయి. శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? మన కదలికలు చూపేది ఆత్మ, మాట్లాడేది ఆత్మ. మాట్లాడేదాన్ని మన నోట్లో నుండి వచ్చే శబ్దాన్ని, మన ఊపిరిలో నుండి హృదయంలో నుండి వచ్చి బయటికి వచ్చే శబ్దాన్నే ఆత్మ అంటారు. కొంతమంది కోమాలోనే ఉంటారు, వాళ్ళకి ఏం లేదు, స్పిరిట్ లేదు వాళ్ళలో. ఏముంది వాళ్ళలో? అప్పుడు ప్రాణం అంటే ఏం బతుకున్నట్టు వాళ్ళలో? బ్రెయిన్ లేదు, హార్ట్ ఉంది. ఈ బాగా అర్థం అవ్వాలి అని అంటే, బ్రెయిన్ ఏమో ఆత్మ, హృదయం ఏమో ప్రాణం. ఇది డెడ్. కొంతమంది మీరు వినే ఉంటారు బ్రెయిన్ డెడ్ అయిపోయిందని. బాగా ఈజీగా అర్థం అవ్వాలంటే, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. బ్రెయిన్ డెడ్ అయిపోయిందంటే బ్రెయిన్ పని చేయటం ఆపేసింది. అంటే బ్రెయిన్ ఏం పని చేసిద్ది? ప్రతీదీ అదే చేసిద్ది. కదలాలన్నా, లేవాలన్నా, నుంచోవాలన్నా, మాట్లాడాలన్నా, ఆలోచించాలన్నా ఏదైనా బ్రెయినే చేసిద్ది. గుండె ఏం చేసిద్ది పని? దాని జోలికి ఏది రానంత కాలము అది
పంప్ చేస్తానే ఉంటుంది, మంచిగా బ్లడ్ తీసుకుంటుంది, బ్లడ్ తీసుకెళ్ళి ఫ్రెష్ బ్లడ్ని పంప్ చేస్తుంది, బయటికి తీసుకెళ్తుంది, బయట దాన్ని లోపలికి తీసుకెళ్ళి ఫ్రెష్ చేస్తూ ఉంటుంది. దానిపైన అదే చేసింది. బ్రెయిన్ ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట బాడీ మొత్తానికి. సో ఈ ఆత్మ పోయిన ప్రాణం ఉంటే దాన్ని ఏమంటారు? బ్రెయిన్ డెడ్ పర్సన్స్ అంటారు వాళ్ళని, కోమా అంటారు వాళ్ళని. ఎప్పుడు వస్తారో తెలియదు అంటారు, ఇప్పుడు వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, రాకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ ఏమైపోయింది? ఆగిపోయింది. అంటే ఆయనలో ఉన్న కదలికలన్నీ ఆగిపోయాయి. కదలికలన్నీ ఆగిపోయి తర్వాత తాను బిగ్గరగా కేక వేసి, దేవా నేను సమస్తమును ముగించేశాను, నువ్వు చెప్పిన ప్రతిదీ అయిపోయింది. బిగ్గరగా కేక వేసి సమాప్తమైనది అని చెప్పి తల వంచి తన ప్రాణమును ఇచ్చేసాడు. యేసుక్రీస్తు, నాకు ఇక్కడ బాగా అర్థం కాలేదనమాట. ఏం యేసుక్రీస్తు 2 సార్లు ఇచ్చాడండి ప్రాణం? లేకపోతే నేను తప్పు చదువుతున్నాను, 100 సార్లు చదివా? కాదు. కిటికీ ఏంటంటే ఇది, బైబిల్ త్వరగా అర్థం కాదు. ఇప్పుడు దాన్ని చదవగా 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 ఇప్పుడు ఏమంటారు దాన్ని, బర్రె ఉంటుంది, అదేం చేసిద్ది? గడ్డి గబగబా గబగబా తినేసిద్ది మొత్తం చేలో తీసుకెళ్ళినప్పుడల్లా. తర్వాత మొత్తం తినేసి కడుపులోకి పెట్టదు, పైన ఒక సంచి ఉంటుంది, దాంట్లో వేసుకుంటుంది. తర్వాత కూర్చొని మొత్తం లోపల బయటికి తీసి మెల్లగా నవ్వులుతుందండి, పిండిలాగా. అది చేయాలి బైబిల్ చదివేటప్పుడు. బైబిల్ ఎప్పుడైనా మనం గబగబా గబగబా చదివేస్తూ ఉంటాం, దాన్ని మళ్ళీ చదువుతూ ఉండాలి. నెమరు వేస్తూ ఉంటే దాని అర్థాలు తెలుస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు 7 మాటలు పలికి ఆయన మరణించటం జరిగింది. దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ఎన్నెన్నో గొప్ప గొప్ప త్యాగాలు చేసి ఉన్నాడు. ఆయన దేవుడు మనకు ప్రేమను చూపించాడు, బాధ్యతను చూపించాడు, జాలిని కరుణను చూపించాడు. ఎవరికి? దొంగకి. అయితే దొంగ పరలోకానికి వెళ్ళటం ఏంటి? నేను కూడా వెళ్ళిపోతానైతే, నేను కూడా ఆఖరి క్షణాల్లో చచ్చిపోయే టైంలో, ఇంకా సపోజ్ ఎగ్జాంపుల్ గుండెపోటు వస్తుంది, ఇంకొక సెకండ్లో నేను చచ్చిపోతాను అన్న క్షణంలో, దేవా నన్ను కూడా పరదేశంలో జ్ఞాపకం చేసుకో అన్నట్టు వెళ్ళిపోతానా అని అనేవాళ్ళు. అంతకుముందు వెళ్ళిపోతారా నిజంగా అంటే వెళ్ళరు. ఎందుకు? నీకు ముందే సువార్త పొందబడింది, వారికప్పుడు లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే మొత్తం ప్రాంతాలకు తిరిగారు, తర్వాత శిష్యులు తలో దిక్కెళ్ళారు. కాబట్టి అప్పుడు సువార్త యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వెళ్తూ ఉంది. కానీ ఆ దొంగ త్వరగా మారు మనసు పొందాడు, గ్రహించాడు త్వరగా. మనం ఇప్పుడు అట్లాంటివి చేస్తే దేవుడు ఒప్పుకోడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఎప్పుడైతే అతనిని పరదేశకు తీసుకెళ్తానని ఒప్పుకున్నాడో అతను దొంగ కాదు, ఏమవుతాడు? పరిశుద్ధుడు అవుతాడు అతను. కానీ మనం ఏమని చెప్తున్నాం? గుర్తు ఇంకా ఏమని చెప్తున్నాం? దొంగే. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పాపములు నా దగ్గర ఒప్పుకొనిన ఎడల మరలా తిరిగి నేనేం చేసుకోను? జ్ఞాపకం చేసుకోను. దేవాది దేవుడు ఈ యొక్క 7 మాటలు మన జీవితంలో ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రేమ, జాలి, దయాళత్వం, ఈ ప్రవచనము నెరవేర్పు. అంటే తండ్రి ప్రవక్తల ద్వారా ప్రవచించిన మాటలన్నీ నెరవేరాలి. అంటే తండ్రి చెప్పిన మాట నిజమవ్వాలి, తండ్రి చెప్పింది జరగాలి అని చెప్పి ప్రవచనం అన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. తండ్రి కొడుకుల బంధం అంటే అది గొప్ప బంధం అన్నమాట వాళ్ళిద్దరికి. ఆయన యొక్క ఎడబాటు కుమారుడు తట్టుకోలేకపోయాడు. కుమారుడు అల్లాడిపోతా ఉంటే తండ్రి పైన అల్లాడిపోతా ఉన్నాడు ఆ బాధను చూసి. ఈ తండ్రి కొడుకులు బాధలు వీళ్ళిద్దరు బాధలు చూసి సృష్టి కంపించింది, సృష్టికి భయం వేసింది. సృష్టికి భయం వేసి ఏం చేసింది? సూర్యుడు పక్కకి వెళ్ళిపోయాడంట. సూర్యుడు నల్లటి మబ్బులు వచ్చి కమ్మేసుకున్నాయి, భూమి వణికిపోయింది. తెల్లటి తెర, పరిశుద్ధ మందిరంలో ఉన్నటువంటి తెర అడ్డంగా చిరిగిపోయింది. భూకంపం వచ్చి ఆ యొక్క పరిశుద్ధ స్థలము బ్రద్దలైపోయి 2 పాయలైపోయింది ఆ స్థలం. ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాక జరగటం జరిగింది. అయితే ఒక క్వశ్చన్ మా చెల్లి నన్ను అడిగింది అనమాట. ఆ క్వశ్చన్, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాక భూలోకంలో ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎన్నిసార్లు కనిపించారు?
మనుషులకి, శిష్యులకి ఇంకా బోలెడు మంది కనిపించారు. 12 సార్లు కావాలని తిరిగి 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 కనిపిస్తున్నాడంట. ఎందుకు? నేను లేచాను. నీకు తెలుసా, మొన్న చెప్పాను నీకు 3 రోజుల తర్వాత నేను లేస్తాను, నీదే లేచాను. కావాలంటే చూడు, రంధ్రాలు, చేతిలో రంధ్రాలు, కాళ్ళలో రంధ్రాలు అని మనుషులకు జ్ఞాపకం చేసుకోవటానికి 500 మందికి వేరు వేరు చోట్ల ఉంటే ఒకేసారి కనిపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇవన్నీ అద్భుతాలు మత్తయి సువార్త లాస్ట్లో, ఈ 4 సువార్తల్లో లాస్ట్లో ఉంటుంది అనమాట యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రతి కార్యం. కాబట్టి దేవాది దేవుడు చేసినవి గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు. అవి ఎందుకు చేశాడు అని అంటే, నీ కొరకు, నా కొరకు. ఆయన శిలువ యాగము కేవలము మనలను పాతాళము నుండి రక్షించటానికే. మనము పాతాళంలో పడకుండా మనమందరము తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చోటానికే, తండ్రి యొక్క కుమారులము కుమార్తెలము అని పిలువబడటానికే. యేసుక్రీస్తు ప్రభువారికి అక్కలము, చెల్లెళ్ళము, అన్నలము అవ్వాలని చెప్పి వారు ఇంత గొప్ప యాగమును చేసి ఉన్నారు. మరి మనమేం చేయాలి? వారు చేసిన త్యాగమును ధ్యానిస్తూ ఉండాలి. ఏ విధంగా అయితే నెమరు వేస్తూ ఉంటుందో అది మనం కూడా అదే విధంగా ఏం చేయాలా? నెమరు వేస్తూ ఉండాలి. చదివిందే కదా, విన్నదే కదా అంటే దానిలో మళ్ళీ ఇంకొన్ని పోషకాలు వస్తున్నట్టు దానిలో ఈ వాక్యంలో మళ్ళీ నీకు రావాల్సిన మాటలు, దేవుడు నీతో మాట్లాడాల్సిన మాటలు ఇంకొన్ని మాట్లాడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు చేసిన గొప్ప త్యాగమును మనందరము తలలు వంచి కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేసుకుందాం కొద్దిసేపు. మానవ సమూహములతోనూ పొగడవలసినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభువా. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలా చేయకుండా ఇప్పటికీ సజీవులకు నడిచిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి, ఈ రోజు మేమందరము సమకూడి నా ప్రభువా నీ యొక్క అమూల్యమైన మాటలు ధ్యానించి నా తండ్రి ప్రభువా నిన్ను స్తుతించి ఘనపరిచి నీ నామమును కీర్తించి నేను ప్రార్థించే కృపను అనుగ్రహించారు. నీకు వందనాలు. నా తండ్రి ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన వాక్యమును బట్టి నా తండ్రి మేము మా జీవితాలను ఏ విధంగా సరిదిద్దుకోవాలో మీరు మాకు నేర్పించి ఉన్నారు. మీలో ఉన్నటువంటి ప్రేమను, జాలిని, దయాళత్వమును నా తండ్రి కనికరమును మేము కూడా అలవర్చుకుని నా ప్రభువా నీ యొక్క రాజ్యంలో పాలిభాగస్తులవుటకు సహాయం చేయండి. అయా నీ యొక్క వాక్యమును ఇక్కడున్న ప్రతి ఒక్కరును నేను నెమరు వేసుకుంటూ నా తండ్రి ప్రభువా మా జీవితాలకు గొప్ప వెలుగుగా మలుచుకునే కృపను అనుగ్రహించాను. నా తండ్రి నీకే స్తోత్రం. మా కొరకు చేసిన గొప్ప త్యాగమును బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువా. నీలాంటి త్యాగం ఎవరునూ చేయలేరు నా తండ్రి ప్రభువా. ఉచితముగా నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నీ కృతజ్ఞతలు నాయన. నీవు ఇచ్చిన ఈ కృపను నా ప్రభువా మేమందరము సద్వినియోగం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. అయా రెండవ రాకడలో మేమందరము పాలిభాగస్తులుగుటకు సహాయం చేయండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలోని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కావాల్సిన ప్రతి ఒక్క అవసరం తీర్చండి. వారి కుటుంబీకులకు ఉన్నటువంటి కొలతలు తండ్రి ప్రభు మీరు ఎరిగి ఉన్నారు. నా తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరత మీరు ఎరిగి ఉన్నారు. ఆయన ప్రతిదీ తీర్చిదిద్దండి. ఎటువంటి అనారోగ్యంతో వచ్చి ఉన్నారో అని సన్నిధికి ముట్టండి, స్వస్థపరచండి. నా ప్రభువా నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఎటువంటి సమస్యలున్నా తండ్రి ప్రభువా నీవు తీర్చే దేవుడవు నా తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలోకించు దేవుడవు నాయన. నీవు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలోకించండి నా ప్రభువా. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను అనుగ్రహించండి నాయన. నీకే స్తోత్రాలు. సంఘంలో ఉన్నటువంటి వారు మేలులు పొందుకొని బహుగా వర్ధిల్లి ఆశీర్వదింపబడి అయా నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టడే నాయన. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే వందనాలు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆదరణి ఎంతవరకు అధ్యక్షత వహించారు మీకు కృతజ్ఞతలు. సండే స్కూల్ కార్యక్రమంలో రాకపోకల్లో బిడ్డలు రాకపోకల్లో తండ్రి జరిగినటువంటి సండే స్కూల్ యాక్షన్ సాంగ్స్లోను, పాటల్లోను, కథల భాగంలోను ప్రతి విషయంలో మీరు తోడుగా విధానం బట్టి మీకు తెలుస్తూస్తారు. నా తండ్రి ప్రభు మరలా ఇంకొక సండే స్కూల్ వెళ్ళబోచులుగా రాకపోకలు మీరు తోడుగా అండి, సహాయం చేయండి. ఆ సండే స్కూల్ సఫలంగా జరిగే స్వగృహాలకు వెళ్ళబోచులుగా రాకపోకలు తోడుగా అండి, స్వగృహాలకు చేరుకునే కృపను భాగ్యమును అనుగ్రహించండి. సండే స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యమును, తెలివిని, జ్ఞానమును అనుగ్రహించండి. బిడ్డలు మంచిగా చదివి ఎగ్జామ్స్ రాసిన తను ఉత్తీర్ణులైన ప్రభు తర్వాత క్లాస్కి ప్రమోట్ కృపను అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఈ యొక్క కూడిగా ముగించుకొని తండ్రి మేమందరము మా స్వగృహాలకు బయలుదేరబోచుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండి మా స్వగృహాలకు మేము క్షేమంగా చేరే కృపను అనుగ్రహించండి. మరలా మేమందరం ఇదే విధంగా సమకూడి నా తండ్రి శనివారపు ఉపవాస దినమున నీ యొక్క నామమును ఘనపరిచి నీ యొక్క అమూల్యమైన మాటలు వినే కృపను
సమయమును అందరికీ అనుగ్రహించమని యేసునామం పెట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.